మనం ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్లో మరొక అంశం చూద్దాం. గత ప్రభుత్వంలో తనను చాలా ఇబ్బంది పెట్టారని వైఎస్ వివేక హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి అన్నారు. సీఎం చంద్రబాబు, ప్రధాని మోదీ తనకు న్యాయం చేయాలని అన్నారు. పోలీసు ప్రత్యేక అధికారి రాహుల్ శ్రీరామ ముందు విచారణకు దస్తగిరి హాజరయ్యారు. సుమారు 3 గంటల పాటు విచారణ కొనసాగింది. వివేక హత్య కేసు త్వరలో మరిన్ని నిజాలు బయటకు వస్తాయని దస్తగిరి స్పష్టం చేస్తున్నారు. 2023లో కడప సెంట్రల్ జైల్లో ఉన్న సమయంలో దస్తగిరిని ప్రలోభాలకు గురి చేసిన వ్యవహారంపై అధికారులు విచారణ చేస్తున్నారు. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ తిరుపతి నుండి రవివర్మ అందిస్తారు. రవివర్మ. యాస్మూర్తి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి వివేకానంద రెడ్డి హత్య కేసు రోజుకొక మలుపు తిరుగుతూ ఉందని భావించవచ్చు. ప్రధానంగా 2019 మార్చిలో జరిగినటువంటి ఈ హత్య కేసు నేటికి పూర్తి స్థాయిలో విచారణ అయితే సాగలేదని చెప్పి భావించవచ్చు. అలాగే అప్పట్లో ఈ హత్య కేసు ప్రధానంగా సంచలనం రేపిన నేపథ్యంలోనే ఈ హత్య కేసుకు సంబంధించినటువంటి భాస్కర్ రెడ్డి, అలాగే శివశంకర్ రెడ్డి, దస్తగిరి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసింది. అయితే అరెస్ట్ చేసి విచారణ నేపథ్యంలోనే విచారిస్తున్న క్రమంలోనే 2023 అక్టోబర్లో దస్తగిరి అప్రూవల్గా మారుతానని చెప్పేసి కోర్టును అభ్యర్థించారు. ఈ నేపథ్యంలోనే అప్రూవల్గా మారుతారని చెప్పేసి భావించినటువంటి శివశంకర్ రెడ్డి అనుచరులు, అలాగే అతని కుమారుడు చైతన్య రెడ్డి, అలాగే మరో సూపరింటెండెంట్ ప్రకాష్, జైలు సూపరింటెండెంట్ ప్రకాష్తో కలిసి దస్తగిరిని ఎట్లయినా లోపుచ్చుకొని అన్ని విధాలుగా అప్రూవల్గా మారి కోర్టుకు సాక్ష్యాధారాలు చెప్తారని భయపడినటువంటి చైతన్య రెడ్డి, అలాగే సూపరింటెండెంట్ ప్రకాష్, అలాగే పులివెందుల డిఎస్పీ నాగరాజు, ఎర్రగుంట సిఐ ఈశ్వర్ వీళ్ళ నలుగురు కలిసి అప్పట్లో దస్తగిరి దగ్గరికి వెళ్ళేసి ప్రలోభాలకు గురి చేశారు, బెదిరించారు, భయభ్రాంతులకు గురి చేసి తీవ్రంగా మీరు చెప్పినట్టుగా వినకుంటే మిమ్మల్ని హత్య చేస్తాము అనేసరి విధంగా భయపెట్టించారు. అలాగే 20 కోట్లు ఆఫర్ చేశారు. తాము చెప్పినట్టుగా కోర్టులో తాము చెప్పినట్టుగా వాంగ్మూలం చెప్పినట్లయితే 20 కోట్లు ఇస్తామని చెప్పేసి కూడా ప్రలోభాలకు గురి చేస్తూ ఆఫర్ చేశారు. అయితే వీటినన్నింటినీ పరిగణలోకి తీసుకోకుండా దస్తగిరి ప్రత్యక్షంగా కోర్టుకు వాంగ్మూలాన్ని ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే అప్పటి నుంచి ఈ కేసు నలుగుతూ వస్తూ ఉంది. అయితే అప్పట్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున ఈ కేసు పూర్తి స్థాయిలో విచారణ జరగలేదు. ఎక్కడికక్కడ అడ్డంకులు సృష్టించడమే కాకుండా కేసు సజావుగా జరిగేదానికి ముందుకు పోకుండా అడ్డంకులు సృష్టించడమే కాకుండా కేసును తొక్కిపెట్టే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే గతంలో రాష్ట్రంలో మారిన పరిణామాల క్రమంలోనే రాజకీయ పరిణామాల క్రమంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు బెయిల్ మీద ఉన్నటువంటి దస్తగిరి ఎన్డీఏ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకున్నారు, కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకున్నారు. ఈ వివేకానంద హత్య కేసు మరో కొన్ని విషయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తనను అప్రూవల్గా మారాలని చెప్పి జైల్లో బెదిరించినటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటన్నిటిని కూడా విచారించి చర్యలు చేపట్టాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకున్న నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారి అంటే రాజమండ్రికి చెందినటువంటి ఏఎస్పీ రాకేష్ శ్రీరామ్తో విచారణాధికారిగా నియమించింది. రాకేష్ శ్రీరాము ఇవాళ పులివెందుల్లోని పోలీస్ స్టేషన్కి వచ్చి విచారణ చేపట్టారు. ఈ విచారణ నేపథ్యంలోనే ప్రధానంగా ముందు దస్తగిరిని పిలిపించి దాదాపు 3 గంటల పాటు విచారణ జరిపారు. ప్రధానంగా పులివెందులలో ఏం జరిగింది, వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన ముద్దాయిగా, అలాగే వివేకానంద రెడ్డి డ్రైవర్గా ఉన్నటువంటి దస్తగిరి ఎందుకు అప్రూవల్గా మారారు, అప్రూవల్గా మారే క్రమంలో మిమ్మల్ని ఎందుకు ఎవరు ఇబ్బంది పెట్టారు ఏంటి అనేది విచారణాధికారికి వివరించారు. ఈ నేపథ్యంలోనే విచారణాధికారి ముందు ఆ గతంలో అంటే అక్టోబర్ 23, 2023 అక్టోబర్లో జరిగినటువంటి జైల్లో ఉన్న క్రమంలో ఏం జరిగింది ఏమనేది పూర్తి స్థాయి విచారించారు. అలాగే ఎవరెవరు ప్రలోభాలకు గురి చేశారు, ఎవరెవరు బెదిరించారు ఏంటి అనేది కూడా పూర్తి స్థాయి విచారణాధికారికి అయితే దస్తగిరి తమ వాంగ్మూలాన్ని అందజేశారు. ఈ నేపథ్యంలోనే దాదాపు చైతన్య రెడ్డి అనే అతను, అలాగే జైలు సూపరింటెండెంట్ ప్రకాష్, అలాగే పులివెందుల డిఎస్పీ అప్పట్లో ఉన్నటువంటి డిఎస్పీ నాగరాజు, అలాగే ఎర్రగుంట్ల పోలీస్ స్టేషన్ అప్పట్లో సిఐగా ఉన్నటువంటి ఈశ్వర్ వీళ్ళ నలుగురు తనను బెదిరించారు, తనను ప్రలోభాలకు గురి చేశారు అనే దానికి సంబంధించినటువంటి పూర్తి వాంగ్మూలాన్ని విచారణాధికారి ముందు ఉంచారు. అయితే అనంతరం 3 గంటల పాటు విచారణ అనంతరం బయటకు వచ్చినటువంటి దస్తగిరి విచారణ నేపథ్యంలోనే ఈ కేసు త్వరగా పూర్తి అవుతుంది, ఒక కొలిక్కి వస్తుంది,
వివేకానంద రెడ్డికి హత్య చేసినటువంటి వాళ్ళందరూ కూడా త్వరలో జైలు శిక్ష పడుతుంది. అదే కాకుండా పూర్తి స్థాయి మరిన్ని వివరాలు కూడా త్వరలో బయటపడతాయి. ఇప్పుడు విచారణ క్రమంలో తాను ఏది అన్ని వివరాలు బయట చెప్పలేను అని చెప్పేసి మీడియా ముఖంగా పేర్కొన్నటువంటి సంఘటనలు ఇవాళ మనకు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఈ కేసు ఇంకా అంటే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసు కొంచెం స్పీడప్ అందుకునిందని చెప్పి భావించవచ్చు. విచారణ త్వరితగతిన జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో త్వరలోనే మరింతమంది ఆ కేసు వెనక ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు హస్తం ఉంది, ఎవరెవరు ప్రలోభాలకు గురి చేశారు, దస్తగిరిని తనకు ప్రాణభయం ఉందని చెప్పేసి కోర్టుకు కూడా వాంగ్మూలం ఇచ్చుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని ఇవాళ విచారణ శ్రీరామ్ విచారణ చేపడుతున్నారు. ఈ విచారణ పూర్తయిన పిదప తుది నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తారు. అలాగే ఆ విచారణ రిపోర్ట్ని రాష్ట్ర ప్రభుత్వం సిఐడి అధికారులు కూడా అందించే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే రేపు అంటే ఇవాళ దస్తగిరిని విచారించారు. రేపు అప్పట్లో డిఎస్పీగా ఉన్నటువంటి నాగార్జున అలాగే సిఐగా ఉన్నటువంటి ఈశ్వరయ్య వీళ్ళిద్దరిని కూడా రేపు విచారణకు రమ్మని చెప్పేసి ఆ విచారణ అధికారి అయితే ఆదేశాలు జారీ చేశారు, నోటీసులు పంపించారు. ఆ మేరకు రేపు వాళ్ళు కూడా విచారణకు అటెండ్ అయ్యి తమ అక్కడ ప్రలోభాలకు పాల్పడినటువంటి సంఘటనలో మీరు ఏ చర్యలకు పాల్పడ్డారు, ఏ మేరకు సహకరించారు, వాళ్ళకి ఏంటి అనేది కూడా పూర్తిగా విచారణలో తెలియ అవకాశం ఉంది. మూర్తి. థ్యాంక్ యూ రఘుమాన్ వర్మ. థ్యాంక్స్ ఫర్ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్.